రోజు చిండ్రుపట్ల శ్రీలక్ష్మి సూర్యప్రకాష్ శర్మ గారని వీరు దాదాపు ఎన్ని సంవత్సరాలు 7 ఏళ్లుగా పంచాంగాన్ని ప్రచురిస్తూ వస్తున్నారు. మామూలుగా జ్యోతిష్యం చెప్పడం వేరు, పంచాంగం వేయడం అనేది చాలా గొప్ప ఇది. కాబట్టి 7 ఏళ్లుగా పరిశ్రమించి తనకున్న పరిస్థితుల్లో వాళ్ళనే సహాయకులుగా చేసుకుని వీరు ఈ యొక్క పంచాంగాన్ని 7 ఏళ్లుగా ప్రచురించడం నిజానికి చాలా గొప్పతనం. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పరాశర నామ సంవత్సర పంచాంగాన్ని కూడా కొద్దిగా లేట్ అయినా లేటెస్ట్ గానే వీరు ఇవాళ తీసుకురావడం జరిగింది. దీన్ని పెద్దలు శ్రీ మంగరాజు గారు ఈరోజు ఓపెన్ చేయడం నిజంగా మా అదృష్టం. మా యొక్క రాజపోషకులు వారు, ఇటువంటి రాజపోషకులు ఉంటేనే ఏ యొక్క ఎంత టాలెంట్ ఉన్నా కూడా, మనలో ప్రతిభ ఉన్నా కూడా ప్రతిభ బయటపడేది ఇటువంటి మహారాజు పోషకుల వల్లే. వారికి ముందుగా కృతజ్ఞతలు, అభినందనలు కాదు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పంచాంగం గురించి 2 ముక్కలు మన పంచాంగ కర్త మన సూర్యప్రకాష్ శర్మ గారిని చెప్పాల్సిగా కోరుతున్నాం. శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ కూడా సుఖ సంతోషాలని, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా జగన్మాతను ప్రార్థిస్తున్నాం. మా పంచాంగానికి గత 5 సంవత్సరాలుగా మహారాజు పోషకులుగా ఉంటూ మంగరాజు గారు చాలా చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఈ పంచాంగం రచన చేయడానికి నాకు సహాయం చేసే గురువులు, అలాగే మా మిత్రులందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక పంచాంగం చేయడం అనేది మామూలు విషయం కాదు. దీనికి గణితం ప్రధానం, తర్వాత ధర్మశాస్త్రం ప్రధానం. గణితం ధర్మశాస్త్రం తర్వాత జ్యోతిష్యం. జ్యోతిష్యంలో ఇప్పుడు అందరూ చూస్తున్న జ్యోతిష్యం వేరు, పంచాంగంలో ఇచ్చే జ్యోతిష్యం వేరు. ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే దీనికి పునాది ఇప్పుడు జరుగుతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో పడింది. అలాగే ఇది వచ్చేటువంటి పరాభవనామ సంవత్సరము పరాభవ అంటే పరాభవం అనుకుంటారు. పరా అంటే ఇతరులు, భవ అంటే బాగుండు, భవ శతమానం భవతల్లో మనం వాడే భవ అన్నమాట. అందరూ కూడా బాగుంటారు అనేది దీని యొక్క అర్థం. పరాభవ అంటే పరాభవం పొందడం కాదు, అందరూ బాగుండాలి అనే మరొక అర్థం ఉంది. ఎందుకంటే సంస్కృతంలో ప్రతి అక్షరానికి కూడా 4-5 అర్థాలు ఉంటాయి. అందరూ కూడా బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ సంవత్సరానికి పేరు వచ్చింది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే గనక గత సంవత్సరంలో వచ్చినటువంటి ప్రళయాల నుంచి మానవుడు తనను తాను తట్టుకుని నిలబడ్డానికి కావలసిన ధైర్యం ఈ సంవత్సరం ఇస్తుంది. ఈ సంవత్సరంలో మంచి గ్రహాలన్నీ కూడా శుభస్థానాల్లోకి వెళ్ళడం ద్వారా ఈ విపత్కర పరిస్థితులన్నీ కూడా సాధారణ స్థితికి అయితే వస్తాయి. అయితే కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. కొన్ని గ్రహ యొక్క వీక్షణ వల్ల, స్థితి వలన కొన్ని చిన్న ఇబ్బందులు అయితే ఈ సంవత్సరం కూడా ఉంటాయి. ఈ సంవత్సరం ఓవరాల్ గా చూసినట్లయితే క్రితం సంవత్సరం ప్రారంభంలో ఉన్నటువంటి ఎలా అయితే ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమైంది గత సంవత్సరం, కానీ చివరికి వచ్చేసరికి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఈ పరాభవన సంవత్సరం ఇబ్బందుల్లో ప్రారంభమవుతూ చివరికి వచ్చేసరికల్లా చక్కటి మంచి ఆహ్లాదకర వాతావరణంలోకి తీసుకెళ్లి అందరికీ కూడా సుఖశాంతిని కలగజేస్తుంది. మరిన్ని వివరాలన్నీ కూడా ఈ పంచాంగంలో ఇచ్చాం. ఈ పంచాంగం యొక్క విశేషం ఏమిటంటే, మామూలుగా అందరూ రాశి ఫలితాలు రాస్తున్నారు. మేము మా గురువు గారితో కలిసి చేసినది ఏంటంటే, ఏ రాశి తీసినప్పటికీ కూడా ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఆ రాశి సంచారం ఎలా ఉంది, ఏ స్థానంలో ఉంది, మీకు ఏ ఫలితం ఏర్పడుతుంది అన్నది అర్థమయ్యేలాగా, చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఈ పంచాంగంలో 2000కు పైగా ముహూర్తాలు ఇవ్వడం జరిగింది. చాలా మంది విమర్శించారు, ఇవ్వవచ్చా అలాగా అని. ఇవ్వవచ్చు, మనకు అవకాశం ఉంది. అయితే వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, శంకుస్థాపన కాకుండా సాధారణ పనులకు మనం ఇవ్వచ్చు. అలాగే ప్రతిరోజు కూడా అభిజిత్ కాలం ఇవ్వడం జరిగింది. అభిజిత్ కాలం అంటే చాలా విశేషమైనది. ఆ అభిజిత్ కాలం కూడా అన్నిటికీ కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ పంచాంగంలో మరొక విశేషం ఏమిటంటే,
చాలా మంది మనం మర్చిపోయినటువంటి అలభ్య పుణ్యకాలాలు వాటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఈ పంచాంగాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సభాముఖంగా కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.